గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో ఏ విధంగా డైలీ కాంబో కార్డ్ అనే దాన్ని జనరేట్ చేసి 100% మైనింగ్ బోనస్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో పిక్సెల్వర్స్ అనేది తొందరలో లిస్టింగ్ అవ్వబోతుంది. పెద్ద బిగ్గెస్ట్ డీలింగ్స్ అనేవి పిక్సెల్వర్స్ చేసుకుందనమాట. సో మీలో ఎవరైనా పిక్సెల్వర్స్ యొక్క మైనింగ్ అనేది స్టార్ట్ చేయకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనం డైలీ కాంబో కార్డ్ని ఏ విధంగా జనరేట్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ స్క్రీన్లో మీకు మైనింగ్ బాట్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కుడివైపు కార్నర్లో కింద దాని మీద మీరు క్లిక్ చేయాలి. రివార్డ్స్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. వాటిలలో డైలీ కాంబో అనేటటువంటి ఏదైతే ఆప్షన్ ఉందో దానికి ప్లే అనే ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ ప్లే అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 4 కాలమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ 4 బాక్సులలో మీరేం చేయాలంటే ఈ కింద కనిపిస్తున్నటువంటి 15 ఇమేజెస్లో నుంచి ఒక్కొక్క ఇమేజ్ని తీసుకెళ్ళి పైకి డ్రాగ్ చేస్తూ ఇక్కడ ప్లేస్ చేయాలి. సో మీరు కరెక్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీరు ప్లేస్ చేస్తే అప్పుడు మీకు 100% బోనస్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ బాక్స్లో ఉంచాల్సినటువంటి ఇదేదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి 3వ బాక్స్లోనో 4వ బాక్స్లోనో పెడితే మీకు ఆర్డర్ రాంగ్ అయ్యి మీకు రావాల్సినటువంటి బోనస్ రాదు, లేకపోతే తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే ఈ కాంబో కార్డు ఎలా ఉంది అనేది మీరు చూడాలన్నమాట. సో ఇప్పుడు నేను కాంబో కార్డును ఓపెన్ చేస్తున్నాను. ఆ కాంబో కార్డు చూసి తర్వాత దీన్ని అరేంజ్ చేద్దాం అనమాట. సో ఈరోజు కాంబో కార్డ్ ఏంటి అంటే ఇదేనండి. చూడండి, ఇక్కడ మనకి ఒక బాక్సింగ్ రోబోట్ ఒకటి కనిపిస్తుంది. దాని తర్వాత ఫైటర్ది, దాని తర్వాత మనకు ముళ్ళులతో కూడినటువంటి కాండం ఉండేసి అదొక ప్రొక్లైనర్ లాంటిది ఒకటి కనిపిస్తుంది మూడోది. దాని తర్వాత మళ్ళీ బాక్సింగ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ ఇమేజెస్ ఏ అయితే ఉన్నాయో వాటిని సేమ్ ఇదే ఆర్డర్లో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళేసి అక్కడ బాక్సులో ప్లేస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఎక్కడుందో స్పేస్ షిప్ రోబోట్ అనేది చూద్దాం. సో చూడండి, ఇలా నేను మైనింగ్ బాట్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లో రెండో ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఇమేజ్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని జస్ట్ అలా టచ్ చేసి పైకి డ్రాగ్ చేయడమేనండి. క్లిక్ చేయడము, డబుల్ ప్రెస్ చేయడం ఏం చేయొద్దు. జస్ట్ అలా టచ్ చేసి పైకి స్క్రోల్ చేయడమే. దాని తర్వాత సెకండ్ పిక్చర్ ఏదైతే ఉందో ఈ స్మాల్ది అది చూద్దాం. సో అది మనకు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి వాటిలలో లాస్ట్ గదో ఆప్షన్లో ఉందండి. సో నేను దీని లాస్ట్ ఇమేజ్ని అలా ప్రెస్ చేసి పైకి తీసుకెళ్ళాను అనమాట. సో దాని తర్వాత మూడో ఇమేజ్ అండి. మూడో ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, ముళ్ళతో కూడినటువంటి ఒక పెద్ద ఫ్రూట్ లాంటిది ఉండేసి దానిపైన ఫ్లవరు ప్రొక్లైనర్ ఉంది. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉందనేది చూద్దాం. సో ఆ ఇమేజ్ ఇదేనండి, రెండో లైన్లో మధ్యలో ఉన్నటువంటి ఇమేజ్ అనమాట. సో దాన్ని పైకి ప్లేస్ చేశాను. దాని తర్వాత లాస్ట్ ఇమేజ్ ఏంటనేది చూద్దాం. లాస్ట్ ఇమేజ్ సేమ్ ఇదేనండి, కాకపోతే గ్రీన్ కలర్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ది ఆరెంజ్ కలర్లో ఉంటే లాస్ట్ది గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఉన్న ఇమేజ్ ఎక్కడుంది? సో ఇక్కడ చూడండి, లాస్ట్ లైన్లో లాస్ట్ నుంచి రెండో బొమ్మ అనమాట. దీన్ని ఈ ఇమేజ్ని జస్ట్ అలా టచ్ చేసి పైకి తీసుకెళ్ళిన తర్వాత 4 యొక్క ఆర్డర్ అనేది ఏదైతే ఉందో అది మన ఇమేజ్లో చూపించినట్టు ఉందా లేదా అనేది మీరు ఇంకోసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో 100% బోనస్ అనేది మనకు వచ్చేసింది. సో ఈ విధంగా మనము డైలీ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ 21 అవర్స్ తర్వాత మళ్ళీ మనకు కొత్త కాంబో కార్డ్ అనేది వస్తుంది. సో మనకు వచ్చినటువంటి బ్యాలెన్స్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. సో ఈ కాంబో కార్డ్ కాంబినేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాతే మీరు ఎర్నింగ్ కాంబో కార్డ్ అనే దాన్ని క్రియేట్ చేయడానికి, అంటే ఈ ఆర్డర్లో సెట్ చేయడానికి ట్రై చేయండి.
సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.